ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెబుతా ఉన్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలయ్యా. మరొక ఉదయకాల సమయమున మీ పాదాల దగ్గర మీ మాటలు వినడానికి ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మేము నేర్చుకోవాల్సిన అంశాలు నైనా మీరు మాకు నేర్పించి నడిపించమని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగానే సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఒక చక్కటి పిలుపునిచ్చాడు అనేక మంది ప్రజలకు. ఏంటి ఆ పిలుపు అంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సో చాలా క్లియర్ గా దేవుడు చెప్పాడు, ఎవరెవరైతే ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉంటున్నారో వాళ్ళందరికీ నా దగ్గరకు వస్తే నేను విశ్రాంతినిస్తాను, నేను నెమ్మదినిస్తాను, సంతోషాన్ని ఇస్తాను, వారి మీద ఉంటున్న భారాన్నంతా కూడా నేను తొలగిస్తాను. ఇదే మాట ఒక సేవకుడు వీధిలో నిలబడి సువార్తలో భాగంగా ఈ మాట చెబుతా ఉంటున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఆయనను ఎగతాళి చేశాడంట. ఏమని ఎగతాళి చేశాడంటే, భారం ఎవరి మీద ఉంది? నా మీద ఏమైనా భారం ఉందా? నేను తేలిగ్గానే ఉంటున్నానే, నేను నడవగలుగుతున్నానే, నేను పరిగెత్తగలుగుతున్నానే, నేను ఎగరగలుగుతా ఉంటానని, ఇక్కడ ఎవరి మీద భారం లేదు అని చెప్పి ఎగతాళిగా ఆ యొక్క సేవకుడిని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకుడు మరి తనకు అర్థమయ్యే రీతిలో వాక్యం ద్వారా వివరించి చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు అంటే, అయ్యా, నీ మీద భారం లేదు అని నువ్వు అనుకుంటా ఉన్నావు, అయితే నేను ఒక మాట చెప్తాను, నాకు సమాధానం చెప్పు అంటే, సరే అడుగు అన్నాడంట. ఒక చచ్చిపోయిన శవం మీద 100 కేజీలు బరువు పెడితే ఆ శవానికి బరువు అనిపిస్తుందా అంటే, బరువు అనిపించదు. బరువుగా ఫీల్ అవుతుందంటే బరువుగా ఫీల్ అవ్వదు. 1 టన్ను బరువు పెడితే ఫీల్ అవుతుందంటే ఫీల్ అవ్వదు అన్నాడంట. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో బైబిల్ సెలవిస్తా ఉంది, మానవుడు తన యొక్క అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటా ఉన్నాడు. చచ్చిన స్థితిలో ఉంటున్న వారికి బరువేం తెలుస్తుంది? చచ్చిన స్థితిలో ఉంటున్న వాడికి భారం ఏమనిపిస్తుంది? ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వస్తాడో, ఆయన ఎప్పుడైతే ఆ వ్యక్తిని సంధిస్తాడో అప్పుడు తనలోకి జీవం ప్రవేశించి, అయ్యో నా మీద ఈ భారం ఉన్నదే, నేను ఇంత భారాన్ని మోస్తున్నానే అని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవడానికి, దానిని తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి నీవు నీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్నావు కాబట్టి నీకు భారం అనిపించదు అని చెప్పాడంట. అవును కదా? చాలా మందికి అంత భారం అనిపించట్లేదు. చాలా సాఫీగా సాగిపోతుందిలే జీవితం అనుకుంటా ఉన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగిపోతుందిలే అనుకుంటా ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నా నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నావేమో. లోకంలో పాపంలో జీవిస్తూ, అబ్బే నాకేం కావట్లేదే, నాకేం అనిపించట్లేదే, నాకేం శిక్ష రావట్లేదే, నాకు లేకపోతే ఇంకొక బాధ కలగట్లేదే అని ఒకవేళ అనుకుంటున్నావేమో. నీకు అనిపించట్లేదు అంటే నువ్వు చచ్చిన స్థితిలో ఉంటున్నావని గుర్తెరగవలసిన వ్యక్తిగా ఉంటా ఉన్నావు. నువ్వు చచ్చిన స్థితిలో ఉంటున్నావు కాబట్టి నీకేం నొప్పి తెలియట్లేదు నీకు. కానీ దీని పర్యావసానము ఒక రోజు అనుభవించాల్సి వస్తుంది. అది ఎక్కడంటే భయంకరమైన ఆరని ఆ యొక్క అగ్నిగుండములో, నరకములో ఈ నొప్పంతా అక్కడ తెలుస్తుంది అన్నమాట.
ఈ బాధ అంతా అక్కడ అనుభవించాల్సి వస్తుంది. ఈ వేదన, ఈ రోదనంతా కూడా అక్కడ భరించాల్సి వస్తుంది. అరుస్తావు, కేకలు వేస్తావు, గట్టి గట్టిగా గుండెలు బాదుకుంటావు, పళ్ళు కొరకతావు. అబ్బో నేను తట్టుకోలేకపోతున్నా నీ నొప్పి, తట్టుకోలేకపోతున్నా నీ మంట అని బిగ్గరగా అరవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకని చచ్చిన స్థితిలో ఉంటున్న ఎవరైనా సరే ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను జీవింపచేయి, నా మీద ఉంటున్న భారమును నేను గుర్తెరిగి దానిని నీ ఎదుట తొలగించుకోవడానికి నాకు సహాయం చేయని చెప్పి దేవుణ్ణి వేడుకునేవారుగా ఉంటే ఎస్, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన దగ్గర ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన దగ్గర నోరు తెరిచి ప్రభువా నేను పాపినయ్యా నా పాపాలు క్షమించు అంటాడో, వారందరి పాపాలు క్షమించడానికి, వారి మీద ఉంటున్న ఆ భారాన్ని తొలగించి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నీ మీద పాప భారము ఉంది అని గ్రహించు. ఆ భారాన్ని తొలగించుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ జీవితానికి నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నీకు కావాలంటే చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, ఒకవేళ ఏమి పట్టని స్థితిలో నేను ఉంటున్నానేమో, నేను చేస్తున్న పాప కార్యాలు తెలిసినా కూడా నాకేం కావట్లేదులే అని నేను అనుకుంటున్నాను, నా దయతో క్షమించు ప్రభువా, నా పాపాలు క్షమించు, నా అపరాధాలు క్షమించు, నా మీద ఉంటున్న పాప భారాన్ని తొలగించని చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు సహాయం చేస్తాడు. తలలోంచుదాం, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. మా పాప భారమును తొలగించడానికి వచ్చిన దేవుడు, ఎవరైతే ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారో, చచ్చిన స్థితిలో ఉంటున్నానయ్యా, నన్ను బ్రతికించు, నన్ను జీవింపచేయి, పాపపు భారమును మోస్తా ఉన్నాను, దీన్ని తొలగించని ఎవరైతే నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తా ఉంటున్నారో వారికి మీరు తోడుగా ఉండండి, వారిని రక్షించండి, విడుదల, విమోచన దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.